మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిన్న పోలీసులు ఏకకాలంలో దాదాపు 113 స్పా సెంటర్ల మీద దాడులు నిర్వహించారు. దాదాపు ఒకేసారి కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఎల్బీ నగర్ జోన్ కావచ్చు, అట్లాగే మిగతా జోన్లు ఏవైతే ఉన్నాయో ఆ జోన్ పరిధిలో 113 స్పా కేంద్రాలను తనిఖీలు చేశారు. వాటికి సంబంధించి గుర్తింపు ఉందా, గుర్తింపు లేదా, సో వాళ్ళు రికార్డులు మెయింటైన్ చేస్తున్నారా, నిజంగా అక్కడ స్పా చేసే వాళ్ళకు నిజమైన అర్హతలు ఉన్నాయా, సో ఎవరైతే కస్టమర్లు వస్తూ ఉన్నారో కస్టమర్ల గుర్తింపులు వాళ్ళ వివరాలన్నీ నమోదు చేస్తున్నారా లేదా అనే ఇట్లాంటి అన్ని అంశాలను పరిశీలించారు. అయితే ఎవరైతే స్పా సెంటర్లకి బిల్డింగ్లు అద్దెకిస్తూ ఉన్నారో ఆ అద్దెదారులు ఎవరో కూడా తెలుసుకొని ఓనర్లు ఇవ్వాలని, లేదంటే ఓనర్ల మీద కూడా ఖచ్చితంగా కేసులు పెడతామని మల్కాజ్గిరి సిపి సుమతి అయితే హెచ్చరించారు. నిన్న ఎల్బీ నగర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు అయితే వెల్లడించిన పరిస్థితి. 113 స్పా సెంటర్ల మీద దాడులు చేస్తే నిబంధనలు పాటించని, సరైన అర్హతలు లేకుండా, లేకుంటే బోర్డులు లేకుండా స్పా సెంటర్లు నిర్వహిస్తూ పైన స్పా సెంటర్ అని బోర్డు పెట్టి లోపల ఇతర కార్యకలాపాలు చేసినటువంటి ఇట్లాంటి రూల్స్ పాటించని దాదాపు 47 స్పా సెంటర్ల మీద కేసులు నమోదు చేసినట్లు సిపి వెల్లడించడం జరిగింది. అట్లాగే అనధికారికంగా ఎక్కడైనా స్పా సెంటర్ల నడుస్తున్నట్టు కనుక సమాచారం తెలిస్తే కమిషనరేట్ హెల్ప్ లైన్కు ఫోన్ చేయాలని ఆమె ప్రజలకు సూచించడం జరిగింది. అయితే మొత్తానికి స్పా సెంటర్ల మీద ఇటు కవచ్లో భాగంగా 3 కమిషనరేట్ల పరిధిలో అయితే రెగ్యులర్ తనిఖీలు నడుస్తూనే ఉండగా నిన్న శుక్రవారం మాత్రం స్పా సెంటర్ల మీద మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో స్పా సెంటర్ల మీద దాడులు నిర్వహించి తనిఖీలు చేసి అన్ని రికార్డులు, రిజిస్టర్లు అన్ని వెరిఫై చేయడం జరిగింది. అట్లాగే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో హోటళ్ళు, ఓయో రూమ్లు, అట్లాగే ఆయా ప్లేస్లో తనిఖీలు, సో వీటన్నిటిని పరిశీలించడం జరిగింది. మొత్తానికైతే శాంతి భద్రతలకు సంబంధించి అన్నిటి మీద ఒక నిఘా, పోలీస్ నిఘా ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో 3 కమిషనరేట్ పరిధిలో అయితే తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో స్పా సెంటర్ల మీద, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హోటళ్ళు, రెస్టారెంట్లు, అట్లాగే ఓయో రూమ్లు ఏవైతే ఉంటాయో వాటిలలో సీసీ కెమెరాలు కానీ వాళ్ళ రికార్డుల నిర్వహణ కానీ, సో వీటన్నిటి మీద పోలీసులు అయితే దృష్టి పెట్టినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎంతమంది ఉన్నారు బయట? మీకు ఏమన్నా సర్టిఫికెట్ ఉందా, ట్రైనింగ్ సర్టిఫికెట్ కానీ? వాట్సాప్ పెట్టించండి. కావాలండి వాట్సాప్ పెట్టి. ఫోన్లో లేదు కాబట్టి వాట్సాప్ ఎక్కడుందో వాట్సాప్ పెట్టించేసుకోండి అంటున్నా. ఇప్పుడే కావాలి. మీరు కూడా మీ కాడ ఉందా తల్లి? మీకు లేదా? అట్లా లేకుండా అట్లా చేయొద్దు కదా వర్క్. ఏ బేసిస్ మీద చూసుకుంటారు? అది ఏసీ ఆన్లైన్ ఉంటుంది, చూసి కొట్టడం పేరిపోయింది. ఆ సీసీ కెమెరా కొట్టాను 1 month. ఇది నాకు స్టాఫ్ ఎక్కువ లేదు, వీళ్ళు స్టాఫ్ ఇస్తాను చేస్తాను చెప్పి మొత్తం పాటించాను. తర్వాత నేనే వాళ్ళ వీళ్ళు చేస్తానని ఎక్కువ చేస్తాను. నాకు అసలు ఫోన్ తీసుకోవాలి. ఇద్దరు వర్క్ చేస్తారా? ఇంకెవరైనా మెన్ ఉన్నారా? అబ్బాయిలు వర్క్ చేసేవాళ్ళు బాయ్స్ ఉన్నారు.
ఆ పక్కన రా, ఇది ఎవరు పనిచేస్తారు వీడియోస్ వేరే